ఒకరికొకరు. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి, మురిపాల ముత్యాలే మెరవాలి. అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి, అందాల హరివిల్లు చేరాలి. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. గుండాపల్లి కొయ్య బొమ్మ నీకో బొమ్మ నాకో బొమ్మ, కొయ్యపల్లి నెమలి కన్ను నీకో కన్ను నాకో కన్ను. నిర్మలపట్నం బొమ్మల పలక నీకో పలక నాకో పలక, చిన్నపట్నం బంగారు గొలుసు నీకో గొలుసు నాకో గొలుసు. గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట, మండు వేసవి ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట. కంటి పాపలా నువ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో, చిన్నారి స్నేహం ముద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి, గీతాంజలుండాలి, గీతాంజలుండాలి. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి, మురిపాల ముత్యాలే మెరవాలి. అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి, అందాల హరివిల్లు చేరాలి. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. చినుకై మన మనసులు కురవాలి, పూవై లలలాల ఎదలల్లుకు పోవాలి. చూడు చూడు చూడు, బాగా చూడు. అంజలి నీ భర్త పక్కనే ఉంది. నీ భర్త అడుగుజాడల్లోనే నడుస్తుంది.
ఒకప్పుడు స్నేహం చేసినందుకు నాకు సిగ్గుగా ఉంది. నా మీద నాకే అసహ్యం వేస్తుంది. నీకు నా మొగుడే కావాల్సి వచ్చాడా? ఏ మొగుడు గతి లేకపోతే అక్క మొగుడు గతి అన్నారే గాని ఫ్రెండ్ మొగుడు గతి అనలేదే. గీత, ఏంటిది? మీరుండండి, సిగ్గులేక అడ్డొస్తున్నారు. మీరు మాట్లాడితే ఇప్పుడే చేస్తాను. ఇక నుంచి మీ ఆటలు చెల్లవు. మీరు నా ప్రాపర్టీని దాచుకునే హక్కు, దోచుకునే వాళ్ళకి బుద్ధి చెప్పే హక్కు నాకున్నాయి. రాంబాబు, నువ్వు అడిగిన డబ్బిస్తాను, దీన్ని తీసుకెళ్ళు. వీళ్ళిద్దరి గురించి నాకు చెప్పినందుకు 1 లక్ష, దీన్ని ఇంటికి తీసుకెళ్ళినందుకు మరొక 1 లక్ష ఇస్తాను. తీసుకెళ్ళు. గీత, ఎందుకు ఇలా చేస్తున్నావు? అంజలి నీ ఫ్రెండ్ కాదా? మీరేం మాట్లాడకండి. ప్లీజ్ బావా, నేను రాను బావా. నేను ఇక్కడే ఉద్యోగం చేస్తాను బావా. నన్ను తీసుకెళ్ళొద్దు బావా. ఇదిగో నువ్వు అడిగిన డబ్బు. థ్యాంక్ యూ. బావా ప్లీజ్ వద్దు బావా. ధనలక్ష్మి, గృహలక్ష్మి, గృహలక్ష్మి, ధనలక్ష్మి, గృహలక్ష్మి, ధనలక్ష్మి, ప్లీజ్ గృహలక్ష్మి, బావా. గృహలక్ష్మి, ధనలక్ష్మి, ప్లీజ్. ధనలక్ష్మి, వదిలే గృహలక్ష్మి, బావా. గృహలక్ష్మి, ధనలక్ష్మి, 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 గృహలక్ష్మి, ధనలక్ష్మి. మా బావ. అంజలి హెల్ప్ చే. డాక్టర్ ప్లీజ్ మా బావని ఎలాగైనా బతికించండి ప్లీజ్. లేదంటే మా అక్క జీవితం పాడైపోతుంది. డోంట్ వరీ, మా శాయశక్తిలో మేము ప్రయత్నిస్తాం. ఆ తర్వాత ఆ దేవుడి దయ. అంజలి, మీ బావకేం కాదు, అనవసరంగా అప్సెట్ అవ్వకు. నేను అప్సెట్ అయినా పర్వాలేదండి, కానీ మా అక్క జీవితం డిస్టర్బ్ కాకూడదు. మా బావకి ఏదన్నా అయితే అది బతకలేదు, బాబుని పెంచలేదు. అదే నా బాధ. వర్రీ అవ్వకు అంజలి. నెగిటివ్గా ఆలోచించి మనసు పాడు చేసుకోకు, పాజిటివ్గా ఆలోచించు. ఏ పాజిటివ్ బ్లడ్ కావాలి సార్? మా హాస్పిటల్లో స్టాక్ లేదు. నాది ఏ పాజిటివ్, నేను ఇస్తాను, పదండి. డాక్టర్ ఎస్, మా బావకి ఎలా ఉంది? అవుట్ ఆఫ్ డేంజర్. కానీ వాట్ హ్యాపెన్ డాక్టర్? తలకి బలంగా దెబ్బ తగిలింది. కోమలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. రేపటికి కానీ పూర్తిగా చెప్పలేము. అంజలి, బాధపడకు. మిమ్మల్ని కిడ్నాప్ కేసులో ఇరికించి పోలీస్ స్టేషన్కి లాగి మీ పరువు తీసిన మా బావకి మీరు బ్లడ్ ఇచ్చారు. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. నిన్ను గెంటేసిన మీ అక్క కోసం, నీ డబ్బుతో బతకాలనుకొని ఇన్ని సమస్యలు తెచ్చిన మీ బావ కోసం నువ్వు ఫీల్ అవటం లేదా? నా సంగతి వేరు, మీ సంగతి వేరు. నాకు బంధుత్వం ఉంది, మీకే ఉంది. నాకు నీ స్నేహం ఉంది. నేను బ్లడ్ ఇస్తున్నది అతని కోసం కాదు, నీ కోసం. అతనికి ఏదన్నా అయితే మీ అక్క బాధపడుతుంది.
మీ అక్క బాధపడితే నువ్వు బాధపడతావు. నువ్వు బాధపడటం నాకు ఇష్టం లేదు, అందుకే బ్లడ్ ఇచ్చాను. నా గురించి మీరు ఇన్ని సమస్యలు ఎదుర్కొన్నందుకు మీకు చాలా థ్యాంక్స్. మన మధ్య థ్యాంక్స్ ఎందుకు అంజలి? సరే కానీ మనం ఇప్పుడు వెంటనే మీ అక్కయ్యకి ఫోన్ చేయాలి. వద్దు, దానికి తెలిస్తే తట్టుకోలేదు. కరెక్టే, కానీ చేయక తప్పదు. పేషెంట్ దగ్గర ఎవరో ఒకరు ఉండాలి. నేనుంటాను. నువ్వు ఉండలేవు అంజలి. ప్రతి నిమిషం ఇలా ఏడుస్తూ కూర్చుంటావు. అయినా ఇలాంటి పరిస్థితుల్లో భర్త పక్కన భార్య ఉండటం అవసరం. మీ అక్కయ్య వాళ్ళ ఇంట్లో ఫోన్ ఉందా? లేదు, పక్కింట్లో ఉంది. నెంబర్ చెప్పు. 040-277-55912. హలో. హలో, మాధవి గారు ఉన్నారండి? లేరండి, వాళ్ళిప్పుడు ఇక్కడ ఉండటం లేదు. వాళ్ళ నాన్నగారింటికి ఈ మధ్య షిఫ్ట్ అయ్యారు. అలాగా, థ్యాంక్స్ అండి. మీ నాన్నగారింట్లోనే మీ అక్క ఉంటుందట. మీ ఇంటి నెంబర్ తెలుసా? 2460-8878. మాధవి గారండి? వెంటనే బయలుదేరి రేపు మార్నింగ్ కల్లా ఇక్కడ ఉంటానన్నారు, సరేనా? సరేనండి, అప్పటిదాకా నేను ఇక్కడే ఉంటాను. మీరు గెస్ట్ హౌస్కి వెళ్ళండి. గీత మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. వెళ్తాను అంజలి. ఏదన్నా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయి. సరే. కారు మీ దగ్గరే ఉంచుకోండి. సరేనండి. ఉంటాను. ఆటోలో వచ్చారేంటండి? మన కార్ ఏమైంది? కారు కాస్త డ్యామేజ్ అయితే రిపేర్కి ఇచ్చాను. డ్యామేజ్ అవ్వడం ఏంటి? చిన్న యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిందా? అవును. మీకు దెబ్బలేం తగలేదుగా? మాట్లాడరా? ఈ ప్లాస్టర్ ఏంటి? బ్లడ్ ఇచ్చాను. ఎవరికి? యాక్సిడెంట్లో నాకేం కాలేదు, కానీ మరో కార్ డ్రైవర్కి దెబ్బలు తగిలాయి. వెంటనే అతను హాస్పిటల్లో చేర్పించాను. అతనికి బ్లడ్ అవసరమైతే ఇచ్చాను. చాలా మంచి పని చేశారు. అసలు అంత పెద్ద యాక్సిడెంట్ ఎలా జరిగిందండి? ఆ కారు మన కారుకి డాష్ ఇవ్వబోయింది. నేను చాలా అలర్ట్గా పక్కకు కట్ చేశాను. అతని కారు కంట్రోల్ తప్పడంతో యాక్సిడెంట్ జరిగింది. లక్కీగా నాకేం దెబ్బలు తగలలేదు. వెరీ లక్కీ అండి. పోన్లండి, మన అదృష్టం బాగుండి మీకేం కాలేదు. లేదంటే వద్దులేండి, ఊహించుకోవడానికి భయంగా ఉంది. నిజంగా మీకు దెబ్బలు తగిలినట్టయితే నేను తట్టుకోలేనండి. ఇంతకీ రామయ్య ఏడి? మధ్యాహ్నం మీతోనే వచ్చాడుగా. అతనికి ఏమైనా దెబ్బలు తగిలాయా? మాట్లాడరేంటండి? రామయ్యకి ఏం కాలేదుగా? అతనికి ఏం కాలేదు, కాకపోతే బాగా కంగారు పడిపోయాడు. ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోమన్నాను, పొద్దునే వస్తాడులే. గీత కాస్త అలసటగా ఉంది, వెళ్ళి కాఫీ తీసుకురా. సరే. రేపు పొద్దున్న రామయ్య రాగానే యాక్సిడెంట్ మ్యాటర్ చెప్పాలి. గీత రామయ్యని అడిగిందంటే ఈ రాంబాబు విషయం బయటకు వచ్చి నేను ఇరుక్కుంటాను. రామయ్య ఇంకా రాలేదేంటి?
అమ్మయ్యా. అయ్యా అక్కడ అంజలమ్మ గారు రాత్రి అంతా ఇంటికి రానేదయ్యా. చాలా గాబరపడ్డాను. అప్పుడు వస్తారు ఇప్పుడు వస్తారు అని తెల్లారులు ఎదురు చూసానయ్యా. ఆ సమయంలో తను ఫోన్ చేస్తే ప్రమాదం అని ఫోన్ చేయలేదయ్యా. అంజలమ్మ గారు ఎప్పుడు కూడా ఇంటికి రాలేదు. ఏడున్నారో ఏటో. హాస్పిటల్లో ఉన్నారు. ఆసుపత్రిలోనా? అవును, కంగారు పడకు. నేను చెప్పేది జాగ్రత్తగా విను. నిన్న పోలీస్ స్టేషన్ నుంచి నేను అంజలి గారు వస్తుండగా యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంటా? అవును, ఆ రాంబాబు కారు వచ్చి మన కారుని డాష్ ఇవ్వబోయింది. నేను మన కారుని ఎలాగోలాగా తప్పించాను. అతని డ్రైవింగ్ కంట్రోల్ తప్పి యాక్సిడెంట్ జరిగింది. అతనికి బాగా దెబ్బలు తగిలాయి. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. అంజలి గారు అతని దగ్గరే ఉన్నారు. అంజలమ్మ గారిని అతని దగ్గర ఉంచారా? అతను అంజలమ్మ గారిని చూస్తే ప్రమాదం కదయ్యా. అతను ఇంకా కోలుకోలేదు, కోమాలోనే ఉన్నాడు. ఆడలా కోమలో ఉండటమే మంచిదయ్యా. అంజలమ్మ గారికి పీడ విరగడైపోద్ది. అతని సంగతి సరే గాని నిన్న యాక్సిడెంట్ జరిగినప్పుడు కారులో నువ్వు ఉన్నావని గీతకు చెప్పాను. నువ్వు బాగా కంగారు పడ్డావని, రెస్ట్ తీసుకోమని ఇంటికి పంపించానని చెప్పాను. రాత్రి నువ్వు రాకపోవడం చాలా మంచిదైంది. గీతమ్మ గారు నిన్ను అడిగితే ఇలాగే చెప్పు, లేదంటే చాలా ప్రమాదం. అట్లాగేనయ్యా. జరిగిన విషయాలు ఏంటి బయటపడకుండా నేను చాలా జాగ్రత్తగానే మాట్లాడతానయ్యా. అన్నట్టు మర్చిపోయాను, నిన్న నేను రాంబాబుకి బ్లడ్ ఇచ్చాను. ఆ సంగతి కూడా నీకు తెలిసినట్టే ఉండాలి. అట్లాగేనయ్యా. రామయ్య, నిన్న యాక్సిడెంట్ అయిందంటగా? అవునమ్మా. నీకేం దెబ్బలు తగలేదుగా? లేదమ్మా. అదృష్టం. అతనెలా ఉన్నాడు? ఎవరమ్మా? ఆ డ్రైవరా? అవును, అతనే. ఏమో తెలీదమ్మా. అతను హాస్పిటల్లో జాయిన్ చేసి వచ్చేసాం. సరే, గీజర్ ఆన్ చేశాను. అయ్యగారికి స్నానానికి నీళ్లు రెడీ చేయి. అట్లాగేనమ్మా. ఏమండి, ఈరోజు మనం ఏదైనా బ్యూటిఫుల్ లొకేషన్కి వెళ్దామండి. సరే వెళదాంలే. మళ్ళీ మీరు ఆ పని ఈ పని అంటూ పోస్ట్పోన్ చేయకూడదు. వెళదాం అంటున్నాను కదా. అబ్బా, ఏమైందండి? చెయ్యి నొప్పిగా ఉంది. నిన్న యాక్సిడెంట్లో దెబ్బ తగిలిందేమో. ఏం తగలలేదే. పైన గాయమైతేనే తగిలినట్ట. ఏది చూసారా? చెయ్యి పట్టుకుంటేనే ఇంత పెయిన్ ఫీల్ అవుతున్నారు. లోపల బోన్కి ఏమైనా దెబ్బ తగిలిందేమో. అసలు నిన్న మీరు చెకప్ చేయించుకున్నారా? లేదు. అయితే ఇది మామూలు నొప్పి కాదు. లోపల బోన్కో నర్వ్కో దెబ్బ తగిలి ఉంటుంది. హాస్పిటల్కి వెళ్దాం, రెడీ అవ్వండి. హాస్పిటల్కా? వద్దు గీత. ఏ? ఏం లేదు, ఈ చిన్న దెబ్బకి హాస్పిటల్కి ఎందుకు? చేత్తో కప్పు పట్టుకోలేకపోతున్నారు. చిన్న దెబ్బ అంటారేంటండి? రెడీ అవ్వండి, హాస్పిటల్కి వెళ్దాం. అది కాదు గీత, ఓసారి ఎస్టేట్కి వెళ్ళాలి. ఎస్టేట్కా? ఎందుకు? మీటింగ్ ఉంది. నేను ఊరుకుంటున్నానని మీరు రోజు ఎస్టేట్ కంటూ వెళ్ళిపోతున్నారు. ఇక నుంచి మీరు ఎస్టేట్కి వెళ్ళడానికి వీల్లేదు. మనం వచ్చింది హనీమూన్కా, ఎస్టేట్ పనులు చూసుకోవడానికా? అది కాదు గీత, చాలా అర్జెంట్ మీటింగ్ ఉంది. మీ ఆరోగ్యం కంటే ఎక్కువ? అంత అర్జెంట్ అయితే హాస్పిటల్కి వెళ్ళాక వెళ్ళండి. ముందు మనం హాస్పిటల్కి వెళ్లాల్సిందే. పదండి, నేను రెడీ చేస్తాను. నువ్వా? ఏ, మీ భార్యనేగా. ఎవరో పరాయిదాన్నట్టు నువ్వా అంటారేంటి? మీరు చాలా పెయిన్ ఫీల్ అవుతున్నారు కదా. మగ్గెలా పట్టుకుంటారు, సబ్బెలా రుద్దుకుంటారు? పదండి పదండి, నేను రెడీ చేస్తాను. నెమ్మదిగా.